ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డోర్ ఎవరు లాక్ చేసుంటారో? ఖచ్చితంగా సీత అయ్యుంటుంది. తెలివిగా ముందుగానే డోర్ లాక్ చేసింది. ఇక్కడ నేను లాక్ అయ్యాను. అక్కడ అర్చన పరిస్థితి ఏంటో. ఏమైంది? డోర్ తీస్తుంటే రావట్లేదండి. ఈ టైంలో ఎక్కడికి? అది వాష్రూమ్ కి. ఊసే నిద్రమోహమా, వాష్రూము ఇటుంది. అవును కదా, నిద్ర మత్తులో సరిగ్గా గమనించలేదండి. రోజు ఈ రూమ్లోనే పడుకుంటావు కదా, ఏది ఎక్కడుందో తెలీదా నీకు? అనవసరంగా నా నిద్ర డిస్టర్బ్ చేశావు. డోర్ రాలేదు అంటే బయట నుంచి సీత లాక్ చేసి ఉంటుంది. అది మామూలుది కాదు. ఈ విషయం వెంటనే మహాతో చెప్పాలి. ఫోన్ ఇక్కడ. ఛ! నా ఫోన్ ఏమైంది? అమ్మ సీత, నా ఫోన్ కూడా తీసి బయట పెట్టేశావా? అసలు మా ప్లాన్ నీకెలా తెలిసింది? ఛ! అర్ధరాత్రి దెయ్యంలా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? పడుకో. మహాలక్ష్మి, అర్చన, మీ ఇద్దరూ బయటికి రాకుండా నేనే మీ రూమ్ బయట లాక్ చేసి మీ సెల్ ఫోన్లు దాచేశాను. తెల్లవారే వరకు మీరు బయటికి రాలేరు. ఈ రాత్రికి సీతారాములు పెట్టిన దీపాలు ఆర్పలేరు. సీత, సీత, గుడ్ మార్నింగ్. దీపాలు మామా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి, చూడు. దీపాలు ఇంకా వెలుగుతున్నాయి అంటే అంటే మనం ఎప్పటికీ విడిపోం మామా. జీవితాంతం కలిసి ఉంటాం కదా. ఇప్పుడు నీకు సంతోషమే కదా సీత? నీ భయం పూర్తిగా పోయిందా? చాలా సంతోషంగా ఉంది మామా. నా భయం అంతా పోయి కొండంత ధైర్యం వచ్చింది. ఏంటి, భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉన్నారు? అత్తమ్మా, నేను మామ వెలిగించిన దీపాలు ఆరిపోలేదత్తమ్మా. మేము ఎప్పటికీ కలిసే ఉంటాము. నీ పిచ్చి భయం కాకపోతే మిమ్మల్ని ఎవరు విడదీస్తారు సీత? సీతారాముల్ని విడదీయడం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరి వల్ల కాదు. మీ జంటను చూసి అసూయపడేవాళ్ళు, మీకు చెడు చేయాలి అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే నష్టపోతారు. మిమ్మల్ని విడగొట్టాలని చూస్తే వాళ్లకే కష్టాలొస్తాయి. వదిలే అత్తమ్మా, పొద్దున్నే వాళ్ళ గురించి ఎందుకు? అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పాపను వాళ్లే పోతారు. నేను మా అమ్మ హ్యాపీ.
రా మామా. సారీ సీత, నువ్వు రామ్ వెలిగించిన దీపాలు తెల్లవారే వరకు వెలుగుతున్నాయని నువ్వు ఆనందపడుతున్నావు. కానీ రాత్రి ఏం జరిగిందంటే సీతారాం వెలిగించిన దీపాలు ఎలా ఉన్నాయో అయ్యో, పెద్దగా గాలుస్తోంది. దీపాలు రెపరెపలాడుతున్నాయి. ఆరిపోతే అరిష్టం. దేవుడా, సీత వెలిగించిన దీపం ఆరిపోయిందే. ఈ విషయం తెలిస్తే సీత తట్టుకోలేదు. ఎవరూ చూడకముందే ఈ దీపం వెలిగించాలి. స్వామి, నేను చేసింది తప్పే కావచ్చు. అసలే భయంతో ఉన్న సీత తన మనోధైర్యం కోల్పోకూడదని ఈ పని చేశాను. నువ్వు వాళ్ళని కాపాడాలి దేవుడా. రాత్రి నేను చేసిన పని ఆ దేవుడికి నాకు తప్ప మూడో కంటికి తెలీదు. ఈ నిజం సీతకు ఎప్పటికీ తెలియనివ్వకుండా తన కాపురాన్ని కాపాడాలి. రామ్ సీతల మధ్య గొడవలు రాకుండా చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.